ఇట్లా కొంతమంది పిచ్చోళ్ళు ఇక్కడ ఉన్నారు అనుకో బాగా ఇబ్బంది. నమస్తే, నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. మొన్న చొప్పదండి నియోజకవర్గానికి సంబంధించి 6వ వార్డులో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ గురించి మనం మాట్లాడే ప్రయత్నం చేసినాం. అక్కడ పూర్తి స్థాయిలో కంప్లీట్ కాలేదు, ఈ మధ్యలో కంప్లీట్ అయ్యే ప్రసక్తి కనబడలేదు. కానీ ఇక్కడ ఆర్నకొండ గ్రామానికి సంబంధించి పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాయి. ఒకటి ఇక్కడ కొందరికి అలాట్మెంట్ కూడా చేశారు, కానీ ఇంటి నెంబర్లు వేయలేదు. ఇంటి నెంబర్లు వేయలేదు. మళ్ళీ ఒకటి కొంచెం ప్లంబింగ్ వర్క్ ఇట్లా ఈ కిటికీలు కానీ ఇంకా ఈ వైరింగ్ కానీ ఇది కొంచెం మిగిలిపోయింది. దీన్ని కంప్లీట్ చేసి నిరుపేదలు ఎవరైతే ఉంటారో, ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్ళకు అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళను పూర్తి స్థాయిలో వీళ్ళకి అందిస్తే బాగుంటుందని ఈరోజు ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఒకసారి మీకు దీనికి సంబంధించి ఇంటి వీడియో కూడా చూపించే ప్రయత్నం చేస్తా. ఒకసారి చూడొచ్చు. ఇక్కడ అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఆల్మోస్ట్. డబుల్ బెడ్రూమ్ ఇల్లు చూడొచ్చు. ఇది కేసీఆర్ హయాంలోనే కట్టిరు ఇవన్నీ. కాకపోతే ఏంటంటే ఇక్కడ పని వర్క్ మిగిలింది. ఈ కిటికీలు ఒకటి, ఆ ప్లంబింగ్ ఒకటి, వాటర్ సదుపాయం ఒకటి. దీనికి సంబంధించి 69 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒకటే మోటార్ ఉన్నది. దీన్ని ఎవరు పట్టించుకుంటలేరు. చూడొచ్చు, అంత బాగానే ఉంది. కాకపోతే ఇంకో కొంచెం వర్క్ ఉన్నది. ఈ డోర్లు కానీ ఇది కానీ కంప్లీట్ అయిపోయినాయి, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. దీనికి సంబంధించి ఇక వాటర్ సదుపాయం సరిగా లేదు. ఈ అసలైన నిరుపేదలకు ఎవరైతే ఉంటారో వీటి మీద ఆశ పెట్టుకొని బతికే వాళ్ళకు ఇవి అందిస్తే బాగుంటుంది. ఇది చొప్పదండి నియోజకవర్గంలోని ఆర్నకొండ గ్రామంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ప్రభుత్వ స్థలంలో కట్టించిన పేద ప్రజల కోసం కేటాయించిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇవి. ఇగో ఇట్లా ఉంది పరిస్థితి. ఇక్కడ మనం బయట కూడా చూడొచ్చు. అటు చూపుడు. ఇది పరిస్థితి. వీటిని మేడిపల్లి సత్యం గారు కొంచెం చొరవ తీసుకొని, ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి. మేడిపల్లి సత్యం గారు కొంచెం చొరవ తీసుకొని వీటిపైన శ్రద్ధ పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు అసలైన నిరుపేదలకు అందించాలని మేము ఈ పేద ప్రజల పక్షాన మాట్లాడుతూ ఉన్నాం. ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లుకు పెద్ద పని ఏం లేదు. ఇప్పుడు ఒక ప్లంబింగ్, వాటరు, ఈ డోర్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్ చేసి ఈ 69 డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు ఒకటే బోర్ ఉన్నది. ఇంకొక బోర్ వేసి అట్లాగే నేను ఇంతకుముందు చూసుకుంటూ వచ్చిన. ఇక్కడ స్ట్రీట్ లైట్ కూడా లేవు. కరెంటు కూడా ఏదో నామకే వాస్తు ఇప్పుడు మనం వేసుకున్నారు కొందరు. దిక్కుదోచిన పరిస్థితిలో ఉండే వాళ్ళు కొందరు మాత్రమే. కానీ వీళ్ళకు ఏ నంబరు, ఏ ఇల్లు ఎవరికి కేటాయించారు అనేది కూడా తెలియని పరిస్థితిలో ఉన్నది. దయచేసి వీటిపైన దృష్టి పెట్టి అధికారులు కానీ గౌరవ ఎమ్మెల్యే గారు కానీ దీనిపైన దృష్టి పెట్టి ఈ డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పేదలకు కేటాయించిన ఏ నంబరు ఏ ఇల్లు ఎవరికి ఏ ఇల్లు కేటాయించారు అనేది చూపించి వీళ్ళకు ఆదుకోవాలని నేను ఈ ప్రజల తరపున డిమాండ్ చేస్తా ఉన్నాను.